నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, చాలా తీర్థయాత్రలు చేయాలని కోరుకుంటారు. ఎక్కడెక్కడో ఏదేదో ప్రదేశాల్లో ఉన్న దేవాలయాలు దర్శించాలనుకుంటూ ఉంటాం. కానీ మన గ్రామంలో ఉన్న దేవుడి గుడిని కానీ, మన కులదైవం అని కానీ, వీటిని కాస్త విస్మరించడం జరుగుతూ ఉంటుంది. అవునమ్మా. కానీ చాలా మంది మీలాంటి పెద్దలు చెప్తూ ఉంటారు, ముందు మన గ్రామంలో ఉన్న, మన ఊర్లో ఉన్న దేవుణ్ణి దర్శించాలని. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటమ్మా? ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామానికి రక్షణగా కదా ఒక దేవాలయం పెట్టుకున్నాం. అవును. మరి ఆ రక్షణ వ్యవస్థ ఎవరి రక్షణలో ఉన్నామో ఆ రక్షణ వ్యవస్థలో నుంచి తప్పించుకు వెళ్ళిపోతే ఈయన మనని రక్షిస్తాడా? నువ్వు అక్కర్లేదని వెళ్ళిపోయాక. కనుక ఆయన హద్దులోనే ఉన్నాం మనం. ఒకప్పుడు తిరుపతి వెళ్తే పెద్ద పెద్ద తీర్థయాత్రలు అంటే మన వాళ్ళు రెండే చేసేవాళ్ళమ్మా. అయితే తిరుపతి, లేకపోయినట్టయితే కాశీ, రామేశ్వరం. అంతకు మించి పెద్ద తీర్థయాత్రలు మా పూర్వులు చేసినట్లేదు. ఎందుకంటే మా చిన్నప్పుడు మేము వింటూ ఉండేవాళ్ళం కదా. పెడితే యాత్రలు రెండే. యాత్రకి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు, గుడికి వెళ్ళి దండం పెట్టుకొచ్చి ఇంట్లో దీపం పెట్టి, నా ఇల్లు నువ్వు నేను వచ్చేదాకా చూడు అని చెప్పి ఇంట్లో ఉన్న మన కులదైవానికి, మన గ్రామ దేవతకి నమస్కారం చేసుకుని వెళ్ళేవాళ్ళు. అవును. మనం తిరిగి వచ్చేదాకా మన ఇల్లు ఎవరు కాపాడాలి? గ్రామదేవతే కాపాడాలి. ఆ గ్రామానికి అంతటికి కూడా అధిదైవంగా ఉండి ఆ గ్రామాన్ని కాపాడడం అనేది జరుగుతూ ఉండేది. ఇది గ్రామాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు పట్టణాలకు వచ్చినట్టయితే ఇక్కడ గ్రామదేవత ఎవరు లేరు. కొన్ని పట్టణంలో కూడా ఏమిటి, ఎవరికి వాళ్ళు ఎవరికి సంబంధించిన గుడి వాళ్ళు కట్టేసుకుంటున్నారు. అవును. ఇక్కడ కూడా కనీసం దేవుడి విషయంలో కూడా ఐకమత్యం లేదు కదా. ఎన్నెన్ని గుళ్ళు కట్టుకుంటున్నారు. దీనికి వేరే ఇతర ధర్మాల వాళ్ళతో పోటీ పోలిక చెప్పుకున్నారు. వాళ్ళని కట్టుకోగలింది మనం కట్టుకుంటే ఏమిటని. అది దోషమే, ఇది దోషమే. కొన్ని రోజులు గ్రామానికి ఒక్కటే గుడి ఉండేది కదా. సాధారణంగా ఒకటి లేకపోతే రెండు ఉండేవి. మూడు ఎలాగంటే, ఒకటి గ్రామ దేవత, గ్రామాన్ని రక్షించేటటువంటి, గ్రామం మీద ఆధిపత్యం ఉండేటటువంటి గ్రామదేవత ఒకటి ఉండేది. సాధారణంగా ఈ గ్రామదేవత పొలిమేర దగ్గర ఉంటుంది. అంటే అక్కడి నుంచి లోపలికి ఎటువంటి దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా. ఒక వైష్ణవాలయం, ఒక శైవాలయం ఉండేవి, అంతే. అంతకన్నా పెద్దగా ఉండేవి కదా. ఈ రెండు కాకుండా, రెండు లేకుండా ఒకటే ఉండేది కూడా ఉండేది. గ్రామం అంటే ఓ 100, 150 ఇళ్ళు, 200 ఇళ్ళు అంతకన్నా ఉండేవి కాదు. వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఉండేవాళ్ళు. దేవాలయం ఎలా ఉండేది అంటే, పూర్వం అదే విద్యాలయం, అదే వైద్యాలయం, అదే సాంస్కృతిక కేంద్రం, అదే కమ్యూనిటీ సెంటర్. ఇప్పుడు సాధారణంగా ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూళ్ళల్లో చిన్న చిన్న రోగాలు వస్తే గుడిలో ఉన్నటువంటి అర్చకుడు దగ్గరికి వెడతారు మందుకి. ఏవో వాళ్ళు ఎవరైనా మందులు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా మీ ఇంజక్షన్ ఇవ్వడమును, క్రోసిన్ లాంటి మందులు ఇవ్వడం నేర్చేసుకున్నారు. ఏదో ఒకటి. అపూర్వం ఆయుర్వేదం ఇచ్చేవాళ్ళు. అలాగే వైద్యాలయం అదే ఉండేది. విద్యాలయం అక్కడే చదువులు చెప్పేవాళ్ళు. వీధి బళ్ళు అవి అక్కడే సాగుతూ ఉండేవి. ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు వస్తే అక్కడే జరిగేవి. ఇప్పుడు మా చిన్నతనంలో హరికథలు లాంటివి అక్కడే పెట్టుకునేవారు. హరికథలు, లేకపోతే తోలుబొమ్మలాటలు, లేకపోతే కూచిపూడి వారేవి, ఇలాంటి కార్యక్రమాలు ఏదన్నా ఉన్నా, చిన్న చిన్న సభలు లాంటివి జరిగిన, ఆఖరికి స్వతంత్రోద్యమానికి సంబంధించిన సభలు జరిగిన, ఇవన్నీ గుడి ప్రాంగణంలో జరుగుతూ ఉండేవి. అంటే నలుగురు అక్కడ చేరడానికి పనికొచ్చేటటువంటి కమ్యూనిటీ సెంటర్గా, గ్రామానికి కేంద్రంగా ఉండేది. మరి అట్లా గ్రామ వ్యవస్థే చెడిపోయింది. ఎక్కడో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. మా చిన్నతనంలో మేము చూసింది ఏంటంటే, ఏ ఊళ్ళో వాళ్ళైనా తీర్థయాత్రలకు వెడితే గుడికి వెళ్ళి స్వామివారికి చెప్పుకుంటారు, ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకుంటారు. కులదైవం ఒకటి ఉంటుంది. గ్రామంలో ఉండే దైవం కాకుండా కులదైవం కూడా ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళకి. ఆ కులదైవానికి కూడా తప్పనిసరిగా అర్చన చేసుకోవాలి. సాధారణంగా కొలుపులని అవని చాలా మంది చేస్తూ ఉంటారు. ఎన్ని చెయ్యండి. ఇప్పుడు పెళ్ళయింది, పెళ్ళయిన తర్వాత ఇంటికి వచ్చాక సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. దక్షిణాదిని అందరికీ అదొక అలవాటు అయిపోయింది. మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి అడిగి మరి ఇక్కడికి వచ్చి వెలిసాడు కదా, అంచేత మనందరికీ కూడా ఆయన ఆత్మీయుడని ఆయన వ్రతం చేసుకుంటాం. చేసిన తర్వాత ఏమిటి, మన కులదైవం ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పూజ కూడా తప్పనిసరిగా చేస్తారు. కొంతమంది గుర్రప్ప పొంగళ్ళని పెట్టుకుంటారు, కొంతమంది అక్కలు పెట్టుకుంటారు, కొంతమంది ఇంకొకటి పెట్టుకుంటారు. అట్లా ఎవరికి సంబంధించింది వాళ్ళు. ఇది మర్చిపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. మాకు సంతానం కలగట్లేదండి అంటారు. మీ కులదైవం ఎవరో ముందర వాళ్ళకి పూజ చేయండి, సంతానం కలుగుతుంది. పితృదేవతలకి తద్దినాలు పెట్టుకుని సంతానం కలుగుతుంది. ఈ రెండూ చేయకుండా మీరు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఇంతే సంగతులు. అంతే కదా. అవునమ్మా. అది ప్రధానం.
ఈ రెండు చేయకుండా చేస్తున్నారు. ఇప్పుడు తీర్థయాత్రలు చేయడం అవి కూడా ఒక రకమైనటువంటి పిక్నిక్లు విహారయాత్రల్లాగా అనిపిస్తున్నాయి కానీ భక్తితో చేసినందుకు ఎక్కడన్నా కనపడుతున్నాయా? అయ్యో పుష్కరిణిలో స్నానం చేస్తే జలుబు చేస్తుందండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయండి అని చెప్పి రూమ్లో స్నానం చేసి ఇస్త్రీ బట్టలు గట్టుకెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. అది తీర్థయాత్ర అవుతుందా? ఆలోచించండి. తప్పకుండా. మరి అందువల్ల కొంచెం భక్తి విషయంలో కూడా మనం అవి వెళ్ళొద్దు, క్షేత్రాల దర్శనం చెయ్యొద్దు, చేస్తే ఫలితం ఉండదు అని చెప్పట్లేదు నేను, కానీ ఇది మానద్దని చెప్తున్నా. ఖచ్చితంగా అమ్మా, తప్పు. నువ్వు ఎప్పుడన్నా స్నాక్స్ తినద్దనలా, కానీ అన్నం తిని స్నాక్ తిను. తప్పు. అన్నం తింటే బలం ఉంటుంది, స్నాక్ ఏమో రుచికి. స్నాక్స్ తినండి, అది కూడా ఆరోగ్యకరమైనవి తినండి, ఏవి పడితే అవి కాదు. అదే కదా. తినండి, కానీ కడుపు నిండా అన్నం తిన్నాక తర్వాత మీరు ఏం తిన్నా పర్వాలేదు. రుచి కోసం కొన్ని, ఆరోగ్యం కోసం కొన్ని ఉంటాయి. మన అసలైన అస్తిత్వం నిలబెట్టుకోవడానికి కొన్ని, ఆకర్షణీయంగా ఉండేవి కొన్ని. అంచేత తీర్థయాత్రలు చెయ్యాలి, చేసి తీరాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పిలిగ్రిమేజ్ కూడా ఒక టూరిజంలో భాగమైంది. దేశానికి చాలా ఆదాయం తీసుకొచ్చేటటువంటి వ్యవస్థగా చెప్తున్నారు. బాగానే ఉంది, అవన్నీ మనం అంగీకరించాలి, చెయ్యాలి కూడా. కానీ మన గ్రామదేవతను మర్చిపోకూడదు. కరెక్ట్ అమ్మా. తప్పనిసరిగా ఇంట్లో అమ్మకి దండం పెట్టకుండా బయటికి వెళ్ళి మదర్స్ డే చేస్తే ఏం లాభం? అమ్మకి అన్నం పెట్టకుండా చేస్తే లాభం లేదు కదా. కనుక ముందు అమ్మకి అన్నం పెట్టండి, తర్వాత మీరు ఎన్నన్నా చెయ్యండి. మన గ్రామంలో ఉన్న దేవుణ్ణి దర్శించుకోండి, తర్వాత ఎన్నన్నా చెయ్యండి. నేను చెప్తూ ఉంటాను కానీ నేను ఆచరిస్తాను కూడా. ఒక పొరుగురు ఎవరికన్నా వెడితే ఆ ఊళ్ళో ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకుంటా. ఎందుకంటే ఆ దర్శనం చేసుకుంటే గ్రామంలో ఉన్న అందరి ఇంటికి నేను వెళ్ళినట్టే, ఆ గ్రామానికంతా నేను గౌరవాన్ని కలిగించినట్టే. కనుక ఆ గ్రామంలో ఉండే ప్రధానమైనటువంటి దైవం, తర్వాత వచ్చిన ఈ చెప్పానే చిన్న 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 దేవతలు చిన్న చిన్న గుళ్ళు కట్టుకున్నారని అవన్నీ ఉండనిండి, కానీ ప్రధానమైనటువంటి దైవాన్ని మాత్రం తప్పనిసరిగా దర్శించుకోవాలి. సంతోషం అమ్మా, నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.